అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, కళ్యాణదుర్గం రూరల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను తప్పక పరిష్కరిస్తామంటున్న టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సామాజిక వర్గాల వారిగా ఆత్మీయ సమావేశంతో ప్రజల్లోకి వెళ్లిన సురేంద్రబాబు కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో కలెదిరుగుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ వార్డుల్లోకి వచ్చి సురేంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దీనిపైన మాట్లాడేందుకు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఉన్నారు. సురేంద్రబాబు గారు, ఎలా చూస్తారు? వేలాదిగా ఇక్కడ ప్రజలు తరలి వస్తున్నారు ప్రచారంలో. మీకు ఖచ్చితంగా ఈరోజు తండోపతండాలుగా మన కళ్యాణదుర్గం పట్టణ ప్రాంత ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. చాలామంది కూడా చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి. నేను వాళ్ళందరికీ ఒకటే విన్నపించుకుంటున్నా, రాబోయే 2-3 రోజుల్లో మనం కూడా వార్డు వైజ్ అన్ని వార్డుల్లో కూడా వార్డుకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళతో వెళ్ళి ప్రజల్లో వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నా. వాళ్ళకు కూడా ఇక్కడ కళ్యాణదుర్గం పట్టణ ప్రాంతంలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం ఎందుకంటే ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధిలో చాలా వెనుకబడ్డాం. ఇప్పుడు మేము వచ్చిన కాలనీలో కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా లేవు, నీళ్లు సౌకర్యం లేదంటున్నారు, వీధి లైట్లు లేవు. అలాగా ఒకటి కాదు సమస్యలు అన్నీ కూడా వాళ్ళు ఒక నివాసం ఉంటున్నారు, లేఅవుట్గా వేసుకున్నారు. కానీ ఆ నివాసంలో కావాల్సిన మినిమం సౌకర్యాలు మనకు ఏదైతే ఉండాలో అవన్నీ కూడా లేవు. ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో అవన్నీ కూడా నేను వాళ్ళకి మంచి సౌకర్యంగా చేసి దుమ్ము లేని కళ్యాణదుర్గంగా ఖచ్చితంగా తయారు చేస్తాను. ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళు మెప్పు పొందడానికి ఏదైతే మన మున్సిపాలిటీలో కళ్యాణదుర్గం పట్టణంలో ఏదైతే కావాలో అవన్నీ కూడా చేసి ప్రజలు మెప్పు పొందుతారని తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కులాల వారిగా ఆత్మీయ సమావేశాలతో ప్రజల్లోకి వెళ్ళారు. కులాలన్నట్టు కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చారు. టీడీపీ పట్ల ఆ సామాజిక వర్గాలు సానుకూలంగా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్క కులం కూడా కులాల వారిగా వాళ్ళే కుల పెద్దలు వచ్చి మాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, మీరైతేనే మాకు గుర్తింపు ఇవ్వగలుగుతారు, కాబట్టి మీరు కులాల వారిగా పెట్టమని అడగడం జరిగింది. అందులో భాగంగానే ఎప్పుడైతే మనం కులాల వారిగా పెట్టామో మొదటిసారిగా దళితులు పెట్టాం. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో దళితుడు పెట్టాం. ఆ దళిత సభలో ఏదైతే మేము పెడుతున్నామో ఆ కులాల వారే పైన స్టేజ్ మీద ఉంటారు. నేను ఒక్కడనే ఏదైనా ఉన్న స్టేజ్ పైన ఉంటాను తప్ప ఇతరులు ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్క కులం కూడా అలాగే జరిగింది. ఎందుకంటే నిజంగా అందరూ బాగా అభివృద్ధి చెందారు. ఒక వడ్డేర్ల విషయంలో మాత్రం చదువులో వాళ్ళు చాలా వెనుకబడ్డారు. వాళ్ళ కష్టం కూడా చాలా ఉంది. వాళ్ళని కూడా చదువులో ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత చాలా ఉంది. ఇప్పుడు నేను చూసిన అన్ని సమ్మేళనాల్లో కూడా వడ్డేర్లు తండోపతండాలుగా తరలి వచ్చారు. కానీ వాళ్ళు మాట్లాడే స్థాయి, స్టేజ్ మీద ఉన్న స్థాయి వాళ్ళు కల్పించిన చాలా వాళ్ళు ఆనందపడ్డారు, చాలా బాధ కూడా పడ్డారు. ఇన్ని రోజులు మాకు ఎవరు కూడా గుర్తింపు ఇవ్వలేదని మీరు ప్రత్యేకంగా గుర్తించి మమ్మల్ని అందరూ కూడా సమానంగా చూడడం, ప్రజలు ఈ రోజు నుంచి కూడా మమ్మల్ని అందరూ గుర్తిస్తారు, నాయకులు అన్ని పార్టీ నాయకులు కూడా వాళ్ళు గుర్తిస్తారని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే. ఎందుకంటే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి కులానికి సంబంధించిన సమ్మేళనం జరుపుకోవడం అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ నాకు కానీ లేదా ప్రజాస్వామ్యానికి కానీ మంచి అని నేను అనుకుంటున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అంతా కూడా మీతో పాటు వస్తుందా? క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఆల్రెడీ వచ్చేసింది. ఎక్కడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఏ భేదాభిప్రాయాలు ఎవరి మధ్యలో కూడా లేవు. అందరూ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా తన వెంటే వస్తున్నారు. ఖచ్చితంగా కళ్యాణదుర్గంలో ఘన విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కళ్యాణదుర్గం.